ప్రతి సంవత్సరం పెడతారు కాబట్టి మన చిరుద్యోగస్తులం వారు మన డిపార్ట్మెంట్లో మన అధికారులు కాబట్టి మన సంఘానికి పిలుస్తారు కాబట్టి మనం అటు పోతాం కాబట్టి ముందుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర టీజీఓ ప్రెసిడెంట్ గారు, టీజీహెచ్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు, మన అందరి ఆపద బంధువులు గౌరవనీయులు ఏలూరు శ్రీనివాసరావు గారికి సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు సార్ గుంటుపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి జిల్లా సెక్రటరీ బుల్లెట్ సింగ్ సార్ గారికి, అదేవిధంగా లలిత కుమారి మేడం గారికి, రాధా మేడం గారికి, రాధికారెడ్డి మేడం గారికి, డ్రైవర్ సంఘం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారికి, టీఎన్జిఓస్ ట్రెజరర్ కోశాధికారి మరియు మన సంఘానికి గౌరవ అధ్యక్షులు, మనకు ఈ సంఘం ఇవాళ ఇంతగా నడిపిస్తున్నారంటే వారి వెనకాల మనకు ఎంతో ప్రోత్సాహం బలం ఉంది. కాబట్టి వారికి మన టీఎన్జిఓస్ కోశాధికారి వెంకన్న గారికి, అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ రమణ గారికి, శ్రీకాంత్ సార్ గారికి, రుక్మారావు గారికి, మా మాజీ అధ్యక్షులు కోడి లింగయ్య గారికి, మా మాజీ జిల్లా టౌన్ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, మా జిల్లా ఉపాధ్యక్షులకి మరియు వివిధ డిపార్ట్మెంట్ల అధ్యక్ష కార్యదర్శులకి అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవం సందర్భంగా శిరస వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళ లేనిది ఏదీ లేదు. మహిళలు తల్లి బాధ్యతలు తీసుకుంటుంది, ఇంట్లో కుటుంబ బాధ్యతలు తీసుకొని అనేక విధాలుగా కష్టపడతారు మహిళలు. అంటే వారే కాదు, వారితో పాటు మేము కూడా బాగా పంచుకుంటాం. కాబట్టి ఈనాడు ఇంత చక్కటి ప్రోగ్రాం చేసుకోవడానికి మనకు మన ప్రియతమ కలెక్టర్ గారి కలవనే మన ప్రియతమ కలెక్టర్ గారు కూడా ఆర్థిక నిధులు ఏర్పాటు చేశారు. మన ప్రియతమ కలెక్టర్ గారు మనకు అడగగానే అనుకూలంగా మనకు స్పందించి పర్మిషన్ ఇచ్చి మాకు ఆర్థిక నిధులు కూడా కొంత ఇచ్చారు. అదేవిధంగా మాకు టీఎన్జిఓ సంఘ నాయకులు కూడా కొంచెం సహాయ సహకారాలు ఇచ్చారు. వారికి కూడా సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ మేము చిన్న ఉద్యోగస్తులము, మీ సేవల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో సరే మాకు మీ సేవలు అవసరం సార్. మేము మీ ఎంత తమ్ముళ్ళ లాంటి సంఘం సార్, మీరు పెద్దవారు, మాకు ఎల్లవేళలో సహాయ సహకారం అందించాలని చెప్పి కూడా సభాముఖంగా కోరుతున్నాము. మనకు కావాల్సింది ఇవాళ రాష్ట్ర రథసారథి మన టీజీఓ ప్రెసిడెంట్ గారు గవర్నర్లు పెద్దలైన ఏలూరు శ్రీనివాసరావు గారు ప్రతి విషయాలు కూడా సార్ మాకు అది ఉంది సార్ ప్రాబ్లం, ఇది ఉంది సార్ అని ప్రాబ్లం అనే చక్కటి స్పందించి మన సమస్యలను కూడా అనేక విధాలుగా పరిష్కరించడానికి ముందున్నారు. ఈరోజు రాష్ట్రంలో కూడా ఇంతకుముందు గతంలో కూడా లేనటువంటి విధంగా గుర్తింపు తెచ్చారంటే మన రాష్ట్ర టీజీఓ అధ్యక్షులు వారు చేపట్టి ఈ సంఘం కూడా మనకు అన్ని విధాలు గుర్తింపు వచ్చాయని చెప్పి సభాముఖంగా చెబుతున్నాను. ముఖ్యంగా ఈనాడు ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మన పని అనుకొని, మన కుటుంబం పని అనుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిన అవసరం మీ అందరికీ ఉంది. మేము జిల్లా అధ్యక్షులు బిక్కునాయక్ గారు, వారి యొక్క కార్యదర్శి రమణ గారు, అదేవిధంగా ఈ అతిథులుగా విచ్చేసినటువంటి టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎంప్లాయీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఏలూరు శ్రీనివాసరావు గారు, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు గుంటపల్లి శ్రీనివాసరావు గారు, వారి యొక్క కార్యదర్శి బుల్లెట్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా డ్రైవర్ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు, అదేవిధంగా టీఎన్జిఓస్ జిల్లా ట్రెజరర్ అయినటువంటి వెంకన్న గారు, అదేవిధంగా క్లాస్ పోత రాష్ట్ర మా మాజీ అధ్యక్షులు కోడలు చేసుకుంటూ చాలా సంతోషం. ఎప్పుడు కూడా క్లాస్ పోత సంఘం ముందే ఉంటుంది. ఏ కార్యక్రమాల్లో తలపెట్టినప్పుడు కూడా ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు సింహభాగంగా ఉంటారు. ఆఫీసులో మొదట పరిచయం అయ్యేది ఎవరికైనా మీ నుండే పరిచయం అవుతారు. అదేవిధంగా ఏదైనా స్పోర్ట్స్ పెట్టినా కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమం కానివ్వండి, ఏ కార్యక్రమాలు ఈ ఖమ్మం జిల్లాలో మరి తలపెట్టినప్పుడు కూడా అది ఏలూరు గారి యొక్క ఆధ్వర్యంలోని, అదేవిధంగా లింగయ్య గారి యొక్క ప్రోత్సాహంతో, అదేవిధంగా అందరి యొక్క సహకారంతో ఈ రోజు వరకు కూడా టీఎన్జిఓస్లోని మరి ఉన్నప్పటికి కూడా వెంకన్న గారు కానీ, రిటైర్ అయిన లింగయ్య గారు కానివ్వండి, మరి మీకు చెదోడు వాదుడుగా ఉండుకుంటూ మిమ్మల్ని అందరం కూడా ముందుకు నడిపిస్తూ, అదేవిధంగా మనకి ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడంలోని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసేసి ఆ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 206 సంఘాలను ఏకం చేసి ఈ రోజున మరి అన్ని పార్టీలు కూడా, అదేవిధంగా అందరూ కూడా ఉద్యోగ సంఘాల వైపు, ఏలూరు గారి వైపు చూస్తున్నాయంటే కారణం మన యొక్క చైతన్యం. మనం ఏదైనా సరే మన ఈ జిల్లాలో తలపెట్టామంటే ఆ కార్యక్రమాలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి.
అందుట్లో నాంది ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆ నాంది మీరు తీసుకున్నారు. మేము మార్చి 8వ తారీఖు నాడు టీజోస్ ఆధ్వర్యంలో కూడా మేము కూడా మరి ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మేము కూడా స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నాము. తప్పనిసరిగా మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుచు. మరి ఇవన్నీ కూడా గేమ్స్ అనేవి మానసిక ఉల్లాసాన్ని ఉదయం లేసి సాయంత్రం దాకా ఆఫీసర్ ఎప్పుడు ఫస్ట్ కింద వాళ్ళు తప్పు చేసినా కానీ ఫస్ట్ అనేది ఏ మాట కామాట ఆఫీస్ సబార్డినేట్ అంటారు. అది నేను చాలా సందర్భాలు అలా చూస్తున్నాను. చెవిరించుకోవడం కానివ్వండి, మొఖం ఇట్లా అనడం కానివ్వండి, లేకపోతే అన్ని రకాలుగా. అయినప్పటికీ కూడా మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని అదేవిధంగా భర్తలకు సేవ చేసుకుంటూ డ్యూటీకి వచ్చేసేసి మీరు నిజంగా ఉదయం నుంచి 10 గంటలకు వచ్చేసి సాయంత్రం 6ంటికి వెళ్ళేసేసి అవసరత నైట్ వరకు ఉండేసేసి ఆఫీసర్ వెళ్ళేంత వరకు కూడా ఉండేసేసి మీరు అక్కడ ఉద్యోగ నిబద్ధతతో పనిచేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ చేసుకుంటూ నిజంగా ఈ కార్యక్రమాలలో మీకు ఈ స్పోర్ట్స్లో కూడా గెలుపోవటం సహజము. అందరూ కూడా మంచిగా ఆడండి. మానసిక ఉల్లాసం లింగయ్య గారు, వెంకన్న గారు, బిక్కు నాయక్ గారు, మరి మన వెంకటరమణ గారు మంచి ఏర్పాట్లు చేశారు. లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం పూట ఈ గ్రౌండ్ మొత్తం నేను తిరిగాను. మొత్తం ఇక్కడ పరీక్షణ చేయడం జరిగింది. చాలా సంతోషం. పార్టిసిపేట్ అవుతున్నాడు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. జై హింద్. ఎందుకంటే ఈ కార్యక్రమం చేద్దానికి కూడా చాలా కృషి పడాము. మన జిల్లా బాడీ మొత్తం కష్టపడ్డది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మహిళా అక్కలందరూ కూడా ఎంత దూరం నుంచి వచ్చారు మేము పిలవగానే. మా నమ్మకం మీద మీరందరూ ఆడి సాయంత్రం ప్రైజులు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్న సీనన్న గారికి 2 అంశాలు ముందు పెడుతున్నాం. ఏదన్నా ఫస్ట్ ఒకటి మా ఇళ్ల స్థలాల గురించి ఒకటి, అదేవిధంగా హౌస్ హౌస్ ఉద్యోగాలు వాళ్ళు 2 అడుగుతారు అన్న. హౌస్ హౌస్ ఉద్యోగాలు జిఎస్సీ ఒకటి రద్దు చేయమంటుండ్రు. అదేవిధంగా ఏజెన్సీ రద్దు చేస్తే మాకు జీతం 20,000 వస్తుంది అంటారు వాళ్ళు. ఆ 2 అంశాలు కూడా మేము ముందు పెడుతున్నాం. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఉంటారు కాబట్టి ఆ 2 కూడా చేయించాలని చెప్పి వాళ్ళ తరఫున పెంచగొద్దాను. ఎందుకంటే పిలవగానే వాళ్ళు మాకు ఏ కార్యక్రమం వస్తుండ్రు దాని గురించి మీ 2 కార్యక్రమాలు చేయాలన్న. వాళ్ళు పర్మనెంట్ చేయమని అడగట్లేదు, దేని గురించి అడగట్లేదు. మా జీతం మాకు ఇస్తే చాలు అని అంటారు వాళ్ళు. ఆ 2 కూడా వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడం కారణం కూడా మా వెంకన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మా తోటి ఉద్యోగులు, ఎందుకంటే కోలింగన్న గారికి, అదేవిధంగా మన నాగేశ్వర గారికి, ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పలేదు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మాకంటే ముందు వచ్చి పొద్దున్న 5:30కి వచ్చి ప్రతి ఒక్క పని చేసుకుంటూ మా వెంకన్న గారికి, ఎందుకంటే ఆయనకి ఎంత చేసినా మేము రుణం తక్కువ. ఎందుకంటే మమ్మల్ని ఈరోజు కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఏదైనా సరే మనం ముందు చేయాలి, రమణ మనమే ముందు నిలబడాలి అని మమ్మల్ని నడిపించు. ఎందుకంటే ఇది ఏదైనా సరే మనం క్లాస్ 4తో ముందే జరగాలి. ఎందుకంటే రేపు పొద్దున 7వ తారీఖు 8వ తారీఖు ఉంటాయి కాబట్టి వాళ్ళు పిలిస్తే జనాలు రారు కాబట్టి ముందు 2వ తారీఖు పెట్టుకున్నాం. అది అందుకనే మనం అందరం కూడా చక్కగా గేమ్స్ ఆడుకొని సాయంత్రం కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాన్ని కూడా మంచి గెస్ట్ సార్ని పిలిచాం. అది కూడా సాయంత్రం కూడా మంచిగా అందరూ ఉండి ప్రైజ్ తీసుకోపోయి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము బయటికి పోయి వచ్చినాం, డ్యూటీ చేయించామని చెప్పేసి మేము చెప్పుకుంటాం కానీ కాదు. మీరు ఉండి మీ సహకారం ఇంట్లో అన్ని చేస్తేనే మేము బయట పోయి పని చేయగలుగుతున్నాం ఈ రోజున. అందుకని ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న మన ఖమ్మం జిల్లా టైగర్ అన్న ఏలూరు శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన టీఎన్జిఓ అధ్యక్షులు అన్న గుంటిపల్లి శ్రీని గారికి, బుల్లెట్ శ్రీ అన్న గారికి, మరియు యారాద్రి అన్న గారికి, అదేవిధంగా లలిత మేడం గారికి, రాధిక మేడం గారికి, మాజీ 4వ తరగతి అధ్యక్షులు లింగన్న గారికి, నాగేశ్వరరావు అన్న గారికి, రవికుమార్ అన్న గారికి, వసంతరావు అన్న గారికి, శ్రీకాంత్ అన్న గారికి, మిగతా ఎవరన్నా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున, నాకు కొంత కొత్త కాబట్టి నాకు అన్ని పేర్లు తెలియవు కాబట్టి దయచేసి మన్నించగలని కోరుతున్నాను. ఈ స్పోర్ట్స్ అనేది మొన్న పోయినసారి నేను చూశాను, మేడం అంజమ్మ గారు తాడు లాగే చూశాను. ఆ ఏజ్లో తాడు లాగటం అనేది కూడా చాలా అసలు అంటే ఒక తరం. అప్పట్లో అంత మనము ఏదైనా సరే మన స్కూల్కి వెళ్తే అన్ని స్పోర్ట్స్ ఉండేటివి, ఒంగుడు దూంగుడని, గిల్లగోనని గేమ్స్ ఉండేటివి అప్పట్లో. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్న స్కూళ్ళలో చూసుకో గ్రౌండ్ లేవు, పిల్లగాళ్ళకు ఒక బ్యాగ్ వేసి మళ్ళీ ఇంటికి వస్తే వాడికి హోంవర్క్ అని. కాకపోతే ఈ ఆటలు లేనందువల్ల మానసికంగా శారీరకంగా చాలా పిల్లలు ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తున్నాం. బాగా ఊబకాయం పెరిగిపోవటం ఇవన్నీ మనం చూస్తున్నాం. అందుకని ముఖ్యంగా ఈ 4వ తరగతి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకర విషయం.
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన టీజీఓ నాయకుల అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారికి, టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అలాగే కార్యదర్శి కొన్నిదిన శ్రీనివాసరావు గారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే 4వ తరగతి మహిళా విభాగం అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, రోజు పాటు ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రొద్దున మీరు 10 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరితే సాయంత్రం 6 గంటల వరకు మాతోటే ఉంటారు 4వ తరగతి సభ్యులందరూ. కాబట్టి వీళ్ళందరికీ మనతోటే సంబంధించిన అన్ని పనులు నిర్వహిస్తూ మన కుటుంబ సభ్యుల కన్నా వీళ్ళతోటే మనం ఎక్కువ గడుపుతూ ఉంటాం. ఆఫీసర్స్ కానీ ఇవ్వడం కానీ, భోజనం పెట్టడం కానీ, మిగతా పనులన్నీ చేయడం కానీ, అక్కడ కష్టపడుతూ ఇంటి దగ్గర పిల్లల్ని, భర్తని అందరినీ చూస్తూ ఏదో ఒక వాళ్ళకి మానసిక ఉల్లాసంగా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మీరందరూ మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ముందు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. మళ్ళీ లైన్లో పెట్టిండు. పెట్టకపోతే రేపు పిఆర్సీ రాదు. ఒక్క పిఆర్సీ గురించి అడిగేది ఏలూరు గారు తప్పితే ఎవరు అడగట్లేదు. పిఆర్సీ అయినా సరే ఇప్పుడు 10,000 బకాయిలు ఉన్నాయి ఉద్యోగులై, రిటైర్డ్ అయిన ఉన్నాయి. 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. 10,000 కోట్ల రావాలి మన ఉద్యోగులకి. అడిగేది ఒక్క ఏలూరు గారే. ఎక్కడ అడిగేటవారు ఎవరూ లేరు. భయం పడడం ఆయనకు ఒంటోలే లేదు. ఇక్కడ మంత్రితోనే నువ్వెంత నీ లెక్క ఎంత అని మంత్రి ఆయన పెట్టిన ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. ఆయన ఇంటికాడ ఇల్లు గోడ బయటకు వచ్చింది గోడ ఉంటాడు ఒక మంత్రి. అంటే అలాంటి కూడా భయపడకుండా ఎవరికి కూడా తల వంచకుండా అంతే నిలబడి, ఇంకో వేరే వాళ్ళు నాలంటాడు అయితే ఆ టెన్షన్కి చచ్చిపోయాడు నిజంగా. అలాంటి టెన్షన్లు 100 కేసులకు రెట్టింపు చేసి మగోళ్ళ నిలబడి తొడగొట్టి ఖమ్మం జిల్లా బిడ్డని పెట్టిండు. ఖమ్మం జిల్లా అంటేనే తెలంగాణ ఉద్యమాలకి ముందు వచ్చేది మనమే. మన జిల్లా నుంచే ఏదైనా కేసీఆర్ తీసుకొచ్చింది. ఎందుకు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఆంధ్ర కల్చర్ ఉంది, ఇక్కడ ఏం కాదు, ఇక్కడ పెడితే కేసీఆర్కి మనం తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందని పెట్టిండు. ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజులో 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సబ్ జైల్లో పెడితే ఆ రోజు ఏలూరు అన్నా కానీ మన రంగరాజు గారు, పోటు రంగాన ఎమ్మెల్యే పార్టీ పోటు రంగారావు గారు, సిపిఐ బాగా హేమంతరావు గారు వీళ్ళందరూ కలిసి ఒక జేఏసీగా తయారై పొలిటికల్ చేసేటట్టు, మళ్ళీ తర్వాత ఉద్యోగం చేసి మళ్ళీ వేరేసి అన్ని ఉద్యోగులను లైన్లో పెట్టి మరి చేసే సత్తా ఆ రోజుల్లో మన వాళ్ళు ఉన్నబట్టే చేశారు. అదే కాదు, భద్రాచలం ఆంధ్రాలో పోవాలంటే భద్రాచలం రావుడు తెలంగాణ దేవుడిని అమరని నాతి చేసిన వ్యక్తి మన ఏలూరు గారు. అలాంటి నాయకుడు ఉన్న మన జిల్లాలో వేరే వాడు వచ్చి కూడా తలపెట్టడు, వంగబెట్టు చూస్తే మూతి పలకొడతారని. ఎందుకంటే మా ఏలూరు గారి నాయకత్వంలో రేపు పిఆర్సీ అయినా మా పెండింగ్ డిఎలైనా మరి ఉద్యోగులు రావాల్సిన బకాయిలైనా ఏదైనా సరే అడిగే ఒక్కడు మా ఏలూరు గారి నాయకత్వంలో ఉద్యోగులందరూ కూడా ఈ తెలంగాణలో ఉన్న 33 జిల్లాల ఉద్యోగులు పొద్దున్నేసి ఆయన పూట పెట్టుకొని దండం పెట్టుకునే రోజు వస్తాయి. ఎందుకంటే ఆయన ద్వారా వస్తాయి. ఆయన మంచిగా చెప్పే తెస్తాడా, వాళ్ళతో అవసరం బదిలానచ్చే బదిలాడతాడు. బదిలాడినప్పుడు నువ్వెంత ఉద్యోగం ఎర్ర మీద అలాంటి భయపడు ఆయనకు. ఎందుకంటే ఆయనకు బాధ్యతలే లేవు. 2 అమ్మాయిల పెళ్లి లేని ఉంటే ఉన్నా పోకపోయినాం దాని కానీ నడిచినావు. ఆయనకు అలాంటి లేదు. ఏలూరు గారు తలుచుకుంటే అన్నీ కూడా సెట్ అవుతాయి. ఆయన ఆలోచిస్తాడు. పులి ఒక్కడు వెనకేసిందంటే 3 అడుగులు ముందుకు దూకుద్ది. దాన్ని చూస్తాడు అంతే. మన ఏలూరు గారి నాయకత్వంలో ఉద్యోగాలు రాష్ట్ర చేసి బ్రహ్మాండంగా ఉంది. జిల్లా చేసి కూడా ఏర్పాటు చేయాలి. గుండిపల్లి శ్రీరన్న గారు మరి నాయకత్వంలో మరి జిల్లా చేసి కూడా ఏర్పాటు చేసి జిల్లాలో కూడా గెస్టెడ్ రేంజర్స్, ట్రాన్స్ఫర్, డ్రైవర్సు, టీచర్స్ కూడా వస్తారు. మనకి వాళ్ళందరూ కూడా తీసుకొని మనం కూడా ఇక్కడ చేసి మన జిల్లాలో కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళని మనకి పిలిపిస్తే ఇక్కడ చేసి కూడా రెడీ కూడా కర్ర తీసుకొని అక్కడ వాళ్ళు అంటే మనం ఉన్నట్టుగా ఇక్కడ చేసి కూడా రెడీ చేయాలి. రెడీ చేసినప్పుడే మన ఉద్యోగ సంఘాలు, లేకపోతే మన ఉద్యోగ సంఘాలు రేపు దిగిపోయిన రూపాయి రాదు. ఇంకో రోజులు ఇంతే చూస్తే నువ్వు సచిన్ చేయ డ్యూటీ అంటారు. నువ్వు డ్యూటీ చేయడానికి లాస్ట్ అయిపోయినా వెళ్ళిపోంటారు. అంతేగాని రిటైర్మెంట్ కూడా చేయరు. ఎందుకంటే రిటైర్మెంట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇంకో కొత్త తీసుకోవడం ఎందుకు, నీకు ఇచ్చే డబ్బులు ఎన్ని వేల కోట్లు అదే ఇచ్చామని ఏ ప్రభుత్వం ఇప్పుడు ఆయన పోయినా అదే చేసిండు, ఇప్పుడు ఈయన అదే చేస్తాడు, రేపు ఇంకోటి వచ్చాడు కూడా అదే చేస్తాడు. ఇక మనకి డబ్బులు రావు. ఏదైనా ఎదురు తిరిగింది ఏది రాదు. కాబట్టి మరి అన్నీ మా గురువు గారు
ఏలూరు గారు నాయకత్వంలో ఇవన్నీ రావాలని కోరుకుంటూ ఆయన పొరపాటు మాట్లాడి క్షమించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షుడు బిక్కు గారికి, వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ఎవరి పేరు కూడా పేరు పైన పిలవలేదు, ఎందుకంటే అందరికీ తెలుసు. అందరినీ మళ్ళీ ఒకసారి ఏలూరు శ్రీనివాసరావు గారు, గుడ్డిపల్లి శ్రీనివాసరావు గారు, మరి బుల్లెడి సీనన్న, ప్రకాష్ అన్న, మా వసంతరావు, మరి యాలాద్రి గారు, మన లలితా కుమార్ గారు, మరి రుక్మారావు గారు, శ్రీకాంత్ గారు, ఇలా వెంకటేశ్వర వీళ్ళందరి పేరు చెప్పలేదు కానీ నాకు ఈ అవకాశం పెద్దలు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మార్చి 8వ తారీఖున మనది అంతర్జాతీయ మహిళా దినోత్సవం, కానీ 4th క్లాస్ ఎంప్లాయీస్ ద్వారా మనకి మార్చి 2వ తారీఖు ముందస్తుగానే ఇంకొక 6 రోజులు ఉండగానే మనకి వచ్చిందనమాట. చాలా సంతోషం. ఎప్పుడైనా ముందస్తుగా మీరు ప్రారంభించుకుంటారు. ఇదే కాదు, వికలాంగులది కూడా మీరు ముందుగానే చేసేస్తుంటారు. మనకి ఉద్యోగము, మన కుటుంబము, మన పిల్లలతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోవాలంటే ఇలాంటి సన్నివేశాలు కొన్ని మనం ఏర్పాటు చేసుకుంటే మనమే కాకుండా మనతోటి ఎంప్లాయీస్, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మనకు పరిచయం అవుతారు. మన సాధక బాధకాలు, మనకేమన్నా ఎంప్లాయీ పరంగా మనకేమైనా సమస్యలు ఉన్నా మనం ఇతరులతో షేర్ చేసుకోవడానికి, పలానా వ్యక్తి పలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారంటే ఈ వేదిక లాంటిది ఉంటేనే మాత్రం మనకి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారనేది తెలుస్తుంది. ఇది కూడా మంచి ఒక అవకాశం. దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఈ స్టేజ్కి పరిచయం చేసిన బిక్కు గారికి కూడా నేను ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మార్చి 8వ తారీఖున TNGOస్లో జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మీరు అందరూ కూడా రావాలని కోరుతున్నాను. గతంలో మన ఏలూరు శ్రీనివాసరావు గారు నిర్వహించిన ఆటల పోటీలలో అక్కమ్మ గారు, మరి అంజమ్మ గారు తాడాటలో ఆమె చాలా బక్కగా ఉండేది. అయినా కానీ వాళ్ళ టీంలో నన్ను కూడా ఉంచుకొని మేము చాలా తనను చూసిన తర్వాత ఏంది ఇంత బక్కగా అయ్యారు, మీరు ఉన్నదే బక్కగా ఇంకా బక్కగా అయ్యారని తను నేను సంబోధించి కాసేపు మాట్లాడడం జరిగింది. చాలా మేము ఎక్కువగా మంచిగా ఆడుకునేవాళ్ళం. ఈ గ్రౌండ్ మమ్మల్ని చాలామంది రకరకాల ఉద్యోగస్తుల్ని పరిచయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మిమ్మల్ని కూడా మాకు పరిచయం చేసినందుకు మరి బిక్కు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు మహిళలందరికీ వివిధ రకాలైన ఆటల పోటీలు ఇవ్వడం జరిగింది. ఆ ఆటల పోటీలు కూడా మీకు పాంప్లెట్ రూపంలో అందరికీ ఇచ్చినారు. టెన్నికాయటు, స్కిప్పింగు, రన్నింగు, లెమన్ స్పూన్ రన్నింగు, కబడ్డీ, టగ్ ఆఫ్ వారు ఇట్లాంటి క్రీడలన్నీ ముందుగానే మీకు తెలియజేయడం జరిగింది. అన్ని క్రీడల్లో కూడా మీరు చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఆడి ఉంటారు. ఆ యొక్క క్రీడల్ని గుర్తుంచుకొని ఇప్పుడు ఈరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఈ గ్రౌండ్లోనే ఉండి ఈ యొక్క మహిళా దినోత్సవ క్రీడలు సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే మన జిల్లా సంఘం వారు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పురుషులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఇప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అందరూ ఉండి బహుమతి ప్రదానోత్సవం కూడా సక్సెస్ఫుల్ చేసి అందరూ కూడా ప్రశాంతంగా విజయవంతంగా ఈ మహిళా దినోత్సవం క్రీడలు సక్సెస్ఫుల్ చేసి అందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మహిళా దినోత్సవం అంటేనే మహిళలు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ ఎక్కడ హ్యాపీగా ఉంటున్నారు? మీరు 5ంటికి లేస్తారు, 5ంటికి లేచి పిల్లలకి క్యారేజీలు కట్టాలి, మరి భర్తలకి తయారు చేయాలి, మళ్ళీ మీరు డ్యూటీకి పోవాలి. మరి నేను ఒక చిన్న సజెషను మరి పెద్దలు అనుమతిస్తే, మా హాస్పిటల్లో ఇటీవల యోగా ఇన్స్ట్రక్టర్లని గవర్నమెంట్ రిక్రూట్ చేసింది. రోజుకి 15-20 మంది వస్తున్నారు. 5 నిమిషాలు మీకు ఏ విధమైన సమస్య ఉన్నా ఒక 5 నిమిషాలు కనుక మా హాస్పిటల్కి వచ్చి కేటాయించగలిగితే మీ సమస్యను ఒక చిన్న సిట్కా, ఒక చిన్న అమ్మాయి అసలు ఎట్లా చెప్తుంది అంటే వాళ్ళు పాటించి వాళ్ళు పోయి మళ్ళీ ఒక 5గురిని తీసుకొని వస్తున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీకు ఎప్పుడైనా టైం ఉంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది ఆయుర్వేదిక్ హాస్పిటల్, యోగా టీచరు 2 ఉన్నారు మాకు, జెంట్స్కి సపరేటు మహిళలకు సపరేట్ ఉన్నారు. మీకు సమయం ఉంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు 5 నిమిషాలు కేటాయించండి. కేటాయిస్తే
రోజుకు 2 చిట్కాలు చెప్తారు. ఖాళీ సమయంలో మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అవి చేసుకోగలిగితే మీ స్ట్రెస్ను తగ్గించుకోగలుగుతారు, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండోది, ఒక చిన్న సంఘటన జరిగింది. మా కమిషనరు ఐఏఎస్ చిత్తం లక్ష్మి గారు, మొన్న నేను ఒక విషయంలో ఆమె గారిని కలవటానికి పోతే చిత్తం లక్ష్మి గారి కూతురు ఎమ్మెల్యేనట, నాకు తెలియదు. నేను లోనకు పోయే లోపల ఆ కూతురు తల్లికి ఒక మెమోరాండం వేయడానికి వచ్చింది ఒక విషయంలో. వస్తే నేను ముందుగానే బయట పిఏ చెప్పిండు, నువ్వు మాట్లాడి త్వరగా రా, ఇట్లా సంగతి ఎమ్మెల్యే గారు వస్తానంటే ఓకే. నేను బయటకు వచ్చేలోపు ఆమె లోనకు వస్తుంది. నేను 2 చేతులు వేసి నమస్తే మేడం అని చెప్పానంటే ఆమెను కలవటానికి పోయే లోపే నమస్కారం మీటింగ్లోని మీది ఏ జిల్లా అండి అని, నాది ఖమ్మం జిల్లా అని. ఖమ్మం జిల్లా, ఏలూరు జిల్లా అన్నది. ఏలూరు జిల్లా అన్న. ఆ ఎమ్మెల్యే గారి పేరు నేను ఫోటో తీసుకున్నా కానీ గుర్తులేదు. నాకు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆమెతో ఫోటో దిగాలని ఆ పిఏని 2-3 సార్లు అడిగినా కూడా మాట్లాడింది, అమౌంట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, వచ్చి అమ్మంటే వెళ్ళిపోయింది. మళ్ళీ పోయి మేడంని కలిశాను. మేడం, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మరి మనకి కేంద్ర బడ్జెట్ ఇప్పటికి దగ్గర 200 కోట్లు మురిగిపోతున్నాయి కదా మేడం, జిల్లాకి 20 పడకల హాస్పిటల్ గట్ట. ఆమె వచ్చింది దేనికి, వాళ్ళ జిల్లాలో 20 పడకల హాస్పిటల్ త్వరగా స్టార్ట్ చేయాలి, మా వంతు బడ్జెట్ ఇస్తామని వచ్చింది. మరి ఖమ్మం జిల్లాలో ఒక ఖమ్మం జిల్లాయే కాదు, ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏలూరన్నా చేయని పని లేదు, ఆయన ద్వారా లబ్ధి పొందని వాళ్ళు లేరు. నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఆయన పిలిచినా మన కార్యక్రమం ఉంటే పిలవకపోయినా కూడా పలానా దగ్గర కార్యక్రమం పదండి పోదామని చెప్పి వచ్చే వ్యక్తి. అలాంటి నాయకుడిని మనం జిల్లాలో మనకు ఉండటం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ఇంతగా చక్కగా నిర్వహించిన మన అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది క్లారా జెట్కిన్ అని ఒక జర్మనీ మహిళ ఉపాధ్యాయురాలుగా జర్నలిస్టుగా పనిచేస్తూ మహిళలకు కూడా అన్ని హక్కులు కావాలి అనేది ఆమెగారు ఆ రోజు గట్టిగా పోరాటం చేసి 1906వ సంవత్సరంలో అమెరికాలో ఒక 15,000 మంది మహిళలు ఒక కవాతు నిర్వహించారు, మాకు కూడా సమాన హక్కులు కావాలి అని. అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో మహిళలకి సమాన వేతనం ఇచ్చేవారు కాదు, ఓటు హక్కు కూడా లేదు. మన దగ్గర కూడా చిన్నప్పుడు చూసాం, ఇద్దరు ఏదైనా పనికి పిలిస్తే మగవాళ్ళకు 300, ఆడవాళ్ళకు 200 అని. ఆ పరిస్థితుల్ని అవన్నిటినీ కూడా ఇప్పుడు సమానత్వం కోసం ఏదైతే పోరాటం చేశారో దాన్నన్నిటినీ ఒక్కొక్కటి ఈరోజు మీరు అన్ని స్థానాల్లో కూడా కింద స్థాయి నుంచి కలెక్టరు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఆ స్థాయి వరకు ఎదిగారు. ఈ 2025వ సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి మహిళలకి విస్తృతంగా సమానత్వం, హక్కులు, బాలికలకు కూడా హక్కుల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి ఆర్థిక స్వాతంత్రం, ఆ సమానత్వం, బాలికలకు బాల్య వివాహాలు అవన్నీ లేకుండా ఆ చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని వేగవంతం చేయాలని ఐక్యరాజ్య సమితి పిలిపించింది. జరుగుతూనే ఉన్నాయి అన్ని కార్యక్రమాలు, మహిళలకు కావాలని చేస్తూనే ఉన్నారు, మీరు పోరాడుతూనే ఉన్నారు. కానీ అవకాశాలు రావట్లే. ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీదే కనపడుతుందిగా, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20 మంది మగవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద, 3 ఉన్నారు మహిళలు. అంటే మీరందరూ ఈ స్టేజ్ మీద రావాలి అని అంటే ఏదైతే ఆ సమానత్వం, హక్కుల కోసం మీరు పోరాడితేనే ఆ సమానత్వం కానీ హక్కులు కానీ మీకు దక్కుతుంది. కాబట్టి తప్పకుండా దానివైపు అడుగులు వేస్తూ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు టీజోస్ కన్నా ముందే ఉంటారు. దానికి పునాది వేశారు వెంకన్న గారు అయితే, కోళ్ళింగే గారు అయితే ఆ పునాది వేశారు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మీరు ఏదైతే క్రీడలు పెట్టారో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు అంటే మా వెనక ఒక శక్తి ఉన్నది. ఆ శక్తే ఏలూరు శ్రీనివాసరావు గారు. మనం ఈరోజు ఇందాల అన్న చెప్పారు, కోడలింగే గారు చెప్పారు, ప్రకాష్ అన్న చెప్పారు. ఈరోజు జేఏసీని పునర్నిర్మాణం చేసి జేఏసీని చాలా పటిష్టమైన స్థితిలో నిలిపారు అంటే అది ఏలూరు గారి గొప్పతనం, ఘనత.
ఈరోజు భద్రాద్రి రాముడు ఖమ్మం జిల్లాలో ఉన్నారు అంటే అది హనుమంతుడి లెక్క నా రాముడు మాకే కావాలి అని చెప్పి ఆయన ఆ రోజు దీక్ష చేశారు. అంటే ఈరోజు చాలామంది మేము తెలంగాణ ఉద్యమకారులు అని పేపర్లలో వేయించుకోవచ్చు, కానీ నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు అంటే అది ఏలూరి శ్రీనివాసరావు గారు. అంత ఆయన నిబద్ధత, ఆయన కృషి, ఆయన ఇదిలోనే అంటే ఎంతమంది ఎన్ని విధాలుగా వంచాలని చూసినా కూడా నేను వంగను, నేను మళ్ళీ మొలకెత్తి చిగురించి పెద్ద మొక్క అవుతా అని చెప్పి ఈరోజు పెద్ద వృక్షమై ఇంత వందల వేల మంది ఉద్యోగులకి నీడనిస్తున్నారంటే అది ఏలూరు గారి ఘనత. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కూడా ఆయన నుంచి చాలాసార్లు లబ్ధి పొందిన, ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఇంకా అనేక విషయాల్లో స్వర్గీయ తుమ్మలపల్లి రామారావు గారితో ఎన్నోసార్లు ఏలూరు గారిని కలిసి ఆయన ఎవరైనా క్లాస్ 4 ఎంప్లాయ్ అయినా గెజిటెడ్ అధికారి అయినా ఎవరినైనా సమాన స్థాయిలో ఆదరిస్తారు. అన్నా నాది ఈ సమస్య అని దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా ఆ సమస్య పట్ల స్పందిస్తారు, దాన్ని పరిష్కారం అయ్యేదాకా వదిలిపెట్టరు. అలాంటి గొప్ప వ్యక్తి మన జిల్లాలో ఉంటాం. మరి ఆయన ఆధ్వర్యంలో మనం ముందుకు పోవటం అనేది చాలా సంతోషకరం, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తి ఈ జిల్లాలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్కి సంబంధించి మా హాస్టల్కి సంబంధించి ఈరోజు మేము సక్సెస్ఫుల్గా హాస్టల్స్ రన్ చేస్తున్నాం అంటే 4వ తరగతి సిబ్బంది మాకు వెన్నెముక. వారు ఈరోజు గురుకులాల్లో చాలా సందర్భాల్లో మీరు పేపర్లో చూసుంటారు, గురుకులాలలో చాలా చోట్ల ఫుడ్ పాయిజన్స్ అయినాయి, కానీ జనరల్ హాస్టల్స్లో మాత్రం ఎక్కడ కూడా ఒక ఫుడ్ పాయిజన్ కేసు రాలేదు. అది హెచ్డబ్ల్యూలుగా మేము కానీ మా అధికారులకు గొప్పతనం కాదు, మా దగ్గర పనిచేసే 4వ తరగతి సిబ్బంది ఘనత, వారి యొక్క గొప్పతనం మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు పోగలుగుతున్నాం. గౌరవనీయులు ఏలూరు గారు ఉన్నారు కాబట్టి వారికి ఒక చిన్న విన్నపం. 4వ తరగతి సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. వారిలో ఎవరైనా ఏదన్నా అనారోగ్యం రీత్యానో ఎట్లో చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ జీవితాన్ని గడపడం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ మధ్య కాలంలోనే మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒకతను చనిపోయిండు. వారి భార్యకి ఇప్పుడు ఆ పిల్లలు అంటే అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఆమెకి ఉద్యోగం రాలేదు, ఏం లేదు, ఇప్పుడు కొంచెం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి 1-2 మీ ఆధ్వర్యంలో మీ ద్వారా ఆమెకి ఏదన్నా ఒక భరోసా ఇప్పిస్తే ఆమె జీవితాంతం మీ పేరు చెప్పుకుంటుంది. ఎందుకంటే 4వ తరగతి సిబ్బంది చాలాసార్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా గౌరవ పెద్దలు ఏలూరు గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఇంకా మెడికల్ విషయంలో కూడా 4వ తరగతి సిబ్బంది అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి మనకి హాస్పిటల్స్లో చూసుకోవడానికి అవకాశం ఉన్నది, కానీ ఈ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కొంచెం మెడికల్ పరంగా కూడా ఏమైనా అవకాశం ఇప్పిస్తే బాగుంటుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఈ 2 విషయాల్లో మీరు కొంచెం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు ఈ 4వ తరగతి సిబ్బంది తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు బిక్కు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వెంకటరమణ గారు కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం. మహిళా దినోత్సవం 8వ తారీఖు జరగబోయే మహిళా దినోత్సవానికి మహిళలకు క్రీడలు నిర్వహిస్తున్నటువంటి 4వ తరగతి ఉద్యోగుల అధ్యక్షులు, ఈనాటి సభ అధ్యక్షులు బిక్కు గారికి, కార్యదర్శి వెంకటరమణ గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఉద్యోగుల ఆశాజ్యోతి, ఖమ్మం జిల్లాకే కాదు రాష్ట్రంలోనే ఉద్యోగ సంఘాలకు తలమానికమై నిలిచినటువంటి ఖమ్మం జిల్లా ప్రతిష్టనే రాష్ట్రమంతా ఇనుమడింపజేసి ఖమ్మం అంటే మేము నమ్మవన్న ఉన్న ఒక స్థాయి నుంచి ఖమ్మమే మీ గుమ్మం అని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి అన్న పెద్దలు ఏలూరు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు గారికి, టీజీఓ కార్యదర్శి వేలాద్రి గారికి, డ్రైవర్ల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ల గారికి, మా మహిళా సోదరులకు. ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు వేలాద్రి గారు, 4వ తరగతి ఉద్యోగులంటే గేటు ముందే ఉంటారు, గేటు ముందు కాదు అన్నిట్లో ముందు ఉంటారు అని నిరూపించడానికే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రీడల్ని టీజీఓ టీఎన్జీఓ కంటే ముందుగా నిర్వహించి, ఒకవేళ మేము ఇంకా టైం ఉందని ఏదన్నా
మర్చిపోయే సమయంలో ఓహో వాళ్ళు పెట్టేశారంటే మనం రెడీ కావాలని మాకే దిక్సూచిగా ఉన్న మా సోదర సంఘమైనటువంటి 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున టీఎన్జిఓ ఖమ్మం జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా కోడిలింగన్న దగ్గర నుంచి అదేవిధంగా మన వెంకన్న కానివ్వండి, ప్రస్తుతం ఉన్న బిక్కు గారు, రమణ గారు, వీరు ఎంతో ఆప్యాయతగా నిజంగా సోదర సంఘ అధ్యక్షులే వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఏంటో అసలు మేమేదో పెద్దన్నలాగా వాళ్ళ చిన్న తమ్ముళ్ళలాగా పాపం ఎప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంటారు. అంత మర్యాద ఇస్తా మమ్మల్ని ఏ ఆఫీస్లో పనున్నా యాక్చువల్గా అటెండర్ సంఘంలో వాళ్ళే ముందుంటారు. నేను ఎక్కువ శాతం చాలా ఆఫీసులో అటెండర్గా ఫోన్ చేస్తాను, అన్న పలానా వాళ్ళు ఉన్నారా, పలానా వాళ్ళు. మా సంఘంలో వాళ్ళకంటే కూడా వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కుంటాను. క్రీడలంటే మానసిక ఉల్లాసానికి, అదేవిధంగా కొంత స్పోర్టివ్ స్పిరిట్, అంటే అది ఓటమి గెలుపులు కాదు, ఓటమి నుంచే గెలుపు వస్తుంది. ఇవాళ ఓడాము అంటే రేపు గెలవాలనే పట్టుదల రావాలి. అదే అంతేగాని ఎవరికో ప్రైజులు వస్తాయి, ప్రైజులు వచ్చినాయని కాదు. ఆ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడి మీరందరూ కూడా ఈ యొక్క క్రీడల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రీసెంట్గా ఈ మధ్య నాకు స్పోర్ట్స్ అంటే చాలా ప్రాణం. మొన్న లాస్ట్ మంత్ స్పోర్ట్స్ మీట్స్ జరిగినాయి, సీఎం కప్ స్టేట్ లెవెల్లో. అయితే నేను ఖమ్మంలో ఆడి చాలా ప్రైజులు తీసుకున్నాను. కానీ నా జీవితంలో ఎప్పుడైనా స్టేట్ లెవెల్లో ఆడాలి, ప్రథమ స్థానం గెలవాలి, కప్పు గెలవాలి అని చెప్పేసి ధైర్యంతో లాస్ట్ మంత్లో నేను పార్టిసిపేట్ చేశానండి. చేశాక క్యారమ్స్లో డబుల్ విన్నర్స్, సింగిల్ విన్నర్స్ కప్పులు కొట్టాను. దాంట్లో హైదరాబాద్లో చాలా రాజకీయాలు జరిగినాయి సార్. జరిగితే నేను ఒకటే, అందరూ అక్కడ మెయిన్ కీలకమైన వ్యక్తుల దగ్గర డాక్టర్ ముజీబ్ సారు ప్లస్ మార్గ వెంకటేశ్వర సారు, వీళ్ళు చాలా మంచి వ్యక్తులు. కానీ ఆయన ఎమ్మటి తిరిగే వాళ్ళు మూర్ఖులు. నాకు విన్నర్ ప్రైజ్ వస్తే ఇవ్వట్లేదు. అయితే ముజీబ్ సార్ని ఒకటేసారి చెప్పా, నేను తొందరపడలే. ఫైనల్లో నాకు ప్రైజెస్ ఇచ్చేటప్పుడు గుర్తు చేశా, ఏమని, సార్ ముజీబ్ సార్ మీరు ఖమ్మం డిస్టిక్ నుండి 33 జిల్లాల నుంచి తరపున వచ్చి నేను ఆడి విన్నర్ అయితే నాకు విన్నర్ ప్రైజ్ ఇవ్వట్లేదు అని చెప్తే, లేదబ్బా ఎందుకు ఇవ్వము అదేనన్నాడు. అయినా వెనక ముందు ఆడిండు. ఎమ్మటే నాకు ఖమ్మం జిల్లాలో మన సారు ఏలూరు సార్కి ఫోన్ చేశా, ఏలూరు సార్ ఇట్లా మనకి విన్నర్ ప్రైజెస్ వస్తే కూడా రాజకీయాలు చేసి వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు సార్ ప్రైజ్ అనగానే ఎమ్మటే సారు, నేను సార్ తోటి ఇంకా సార్ నాకు సమాధానం చెప్పలే. ఆయన ఎమ్మటే ముజీబ్ గారు ఏమన్నారు తెలుసా, మీది ఖమ్మం జిల్లా, వామో ఏలూరు సారా అని అన్నాడు. ఎమ్మటే ఏలూరు సార్ ఫోన్ చేశారు. చేయగానే నాకు 2 కప్పులు ఇచ్చారండి. మరి నాకు ఈ జన్మకు, ఈ జీవితంలో నా జన్మ సార్థకం అయిపోయింది అనుకున్నాను. సీఎం కప్ నేషనల్ వైడ్ అయిపోయింది. ఇప్పుడు నేషనల్ వైడ్ భూపాల్లో ప్లస్ ఇంకోటి మహారాష్ట్ర, కర్ణాటక నాకు ఆఫర్స్ వచ్చినాయి. ఆల్ ఇండియా టోర్నమెంట్లో నేషనల్ వైడ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నాకు అక్కడ స్పోర్ట్స్ సారు పరిచయం అయ్యారు. సార్ అలీ గారు మీకు మంచి వర్త్ ఉన్నది, మీరు స్టాండర్డ్ క్యాండిడేట్, మీరు ఆడండి, ఏముంది ఆ ఇక్కడికి ఏ విధంగా అయితే వచ్చారో అలాగే మీరు ఆల్ ఇండియా కప్లో టోర్నమెంట్లో పాల్గొనండి, మీరు కంపల్సరీ మీ దగ్గర సత్తా ఉంది, మీరు సాధిస్తారు, మీ ఖమ్మం జిల్లా పేరు నిలబెడతారని చెప్పేసి అన్నారు. నాకు ఇంతకంటే ఇంకా నాకు ఏం కావాల్సిన ఏం లేదు, ఎందుకంటే ప్రయత్నిస్తాను, దేవుడు నా ఎమ్మటే ఉన్నాడు అనుకున్నాను. ధైర్యంగా, ఎప్పుడైనా ధైర్యం కోల్పోవద్దండి. ధైర్యం కోల్పోతే ముందుకు సాగలేము. నేను హైదరాబాద్ దాకా కూడా వెళ్ళకపోదును, నేను నేమ్ ప్రకటించకపోదును, ఈరోజు నేను 2 కప్పులు గెలవకపోదును, అంతే కదా. ధైర్యం లేకపోతే ఏం చేయలేము. సో మనం మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నించాలి. తర్వాత మిగతాది దేవుడు భారం మీద వేయాలి. ఈరోజు ఏలూరు సార్ మనకు గుండెకాయలాగా, పులిబిడ్డలాగా, ఖమ్మం టైగర్ లాగా ఉన్నారు. హైదరాబాద్లో అందరూ ఈ సార్ అంటే దడదడ, అట్లా మనకు మంచి నేమ్ ఉంది, తప్పుగా కాదు, చాలా మంచి క్రేజ్ ఉంది. ఖమ్మం జిల్లాకి మంచి నేమ్ ఉంది. 33 జిల్లాల్లో 4th క్లాస్ ఎంప్లాయీస్లో కోడ్లింగన్న నేను సకల జనుల సమ్మె నుంచి మేము పోరాడినాం. అట్లానే ఈసార్లు కూడా అందరూ ఉన్నారు.
అదే నేమ్ ఉంది ఇప్పటికి కూడా. ఈ మధ్య సన్నదిల్లింది, ఎందుకంటే ఏలూరు సారు రాకముందు మళ్ళీ ఇప్పుడు సారు మనకి గుండెకాయలాగా వచ్చేసారు. నాకు ఈ 2వ ప్రైజు నాకు గిఫ్ట్ రాజకీయం లేకుండా ఇచ్చారంటే ఈ సార్ వల్ల దయ వల్లనే. థ్యాంక్ యూ సార్ అందరికీ. మీరు చూపించిన టీఎన్జిఓస్ మీద మీరు చూపించిన ప్రేమ, అదేవిధంగా మీరు గత అధ్యక్షులకి మీ క్లాస్ 4 సంఘంలో మీరు చూపించినటువంటి ప్రాముఖ్యతని ఈరోజు మా వెంకన్నకి జిల్లా ట్రెజరర్ స్థాయిని నిలబెట్టింది. తప్పకుండా ఆ స్థాయికి రావడానికి పునాది పడ్డది మీ క్లాస్ 4 సంఘంలో. ఒక మంచి నాయకుడిని మీ క్లాస్ 4 సంఘం నుంచి మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మీరు ప్రతి సంవత్సరం అన్ని సంఘాలకు ఆదర్శంగా జరుపుకోవటం మాకు ఆనందదాయకంగా ఉంది. టీఎన్జిఓస్ జరిగే మార్చి 8న జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి, క్లాస్ 4 మహిళా ఉద్యోగి తప్పకుండా మా కార్యక్రమాల్లో పాల్గొవాలా. అదేవిధంగా మహిళా ఉద్యోగ కార్యక్రమమే కాకుండా, మహిళా దినోత్సవ కార్యక్రమమే కాకుండా ప్రతి టీఎన్జిఓ ఒక వేడుక మీదిగా భావించి మా పిలుపుని ఆహ్వానించి తప్పకుండా మా ఆహ్వానాన్ని అందుకొని తప్పకుండా పాల్గొంచుకుంటారని కోరుకుంటూ, ముందు మీ కార్యక్రమాల్లో తప్పకుండా మా వంతు సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మరియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సార్ ఏలూరు శ్రీనివాసరావు సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా నాకు తెలిసి 2వ తారీఖు పెట్టిన ప్రప్రథమ జిల్లా ఖమ్మం, అది 4th క్లాస్ ఎంప్లాయీసే, ఎవరు పెట్టలే. ఇంకా నిన్ననే గవర్నమెంట్ లెవెల్లో సన్నాహక సమావేశం జరిగింది సెక్రటరియట్లో, సిఎస్ గారి ఆధ్వర్యంలో. మహిళా దినోత్సవ వేడుకలు అఫీషియల్గా అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లో అన్ని జిల్లాల్లో కూడా చేయాలి అనేది నిన్న సాయంత్రం జరిగింది. మార్నింగ్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ వేడుకలు చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా 4th క్లాస్ ఎంప్లాయీస్ అటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ, హౌస్ ప్లాట్స్లో కానీ, తెలంగాణ ఉద్యమంలో కేసులు జైలు పోయిన కూడా మీరే ఉన్నట్టుంది, డ్రైవర్ల సంఘంతో పాటుగా ఆరు కానీ, ఇది మహిళా దినోత్సవం కానీ, అన్నింటిలో ఎందులో కూడా మేము తగ్గము అనే విధంగా. నాకు తెలిసి రాష్ట్ర సంఘం కంటే కూడా మన దగ్గరే ఈ రాష్ట్ర సంఘం పంచాయతీలు నడుస్తున్నాయి. మనం ఓపెన్గా మాట్లాడుకుంటే నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ యుద్ధాలు నడుస్తున్నాయి. ఆ యుద్ధం కొత్తగూడ దాకా కూడా వచ్చినట్టుంది, ఆగింది. సరే, అవన్నీ ఇంటర్నల్ జరిగాయి, మనం మాట్లాడకూడదు వాటి గురించి. ముఖ్యంగా అందరి తరఫున యావత్ తెలంగాణ 10 లక్షల ఉద్యోగులు, 206 సంఘాల జేఏసీ పక్షాన, టీజీఓస్, టీఎన్జిఓస్, డ్రైవర్ సంఘం, ఇవన్నీ అంబరిలా ఆర్గనైజేషన్. అంబరిలా అంటే గొడుగు. ఇది గొడుగు సంఘాలంటే మనం లేని డిపార్ట్మెంట్ ఉండదు, మనం లేని ఆఫీసు ఉండదు. 4th క్లాస్ కానీ, డ్రైవర్ల సంఘం కానీ, టీఎన్జిఓస్ కానీ, టీజీఓస్ లేకుండా ఏ ఆఫీసు ఉండదు. పోలీస్ ఆఫీసులో యూనిఫామ్ సర్వీస్ పైన మనం ఉంటాం, కాలేజీ పోయి టీచింగ్ సైడ్ పైన మనం ఉంటాం, ఇంజనీర్ సైడ్ పైన టెక్నికల్ దాంట్లో మనం ఉంటాం, డాక్టర్ల దగ్గర పైన మనం ఉంటాం. ఈ 4 అంబరిలా ఆర్గనైజేషన్స్. ఈ 4 కలిస్తే 60% ఆఫ్ ది ఎంప్లాయీస్ కమ్యూనిటీ కవర్ అయినట్టు. దాంట్లో భాగంగా యాక్టివ్గా ఉన్న ముందు ఈ పరంపర కొనసాగుతుంది. ఎప్పటి నుంచి ముందు దఫేదారు ఉన్నాడు కదా కలెక్టర్ గారు, కృష్ణమూర్తి గారు ఫస్ట్ ఇంటికి ఉండేవాడు స్టార్టింగ్లో కొంత. తర్వాత కోళ్ళింగ ఇక్కడి నుంచి వచ్చి రాష్ట్ర సంఘానికి 3 ఏళ్ళ 6 ఏళ్ళ చేసింది. అక్కడ కంటిన్యూగా మన జిల్లాకే ఉండాలి. అది నా లెక్క ప్రకారం అయితే అది కంటిన్యూటీ ఉండాల్సింది లింగయ్య రిటైర్ అయిందాక. తర్వాత మనవాళ్ళకి. కానీ ఇందాక అన్నారు కదా ఖమ్మమే నమ్మమని. ఖమ్మమే నమ్మం అంటే మనం తెలంగాణలో లేనట్టు, వాళ్ళొక్కళ్ళే ఉద్యమం చేసినట్టు. ఇప్పుడు ఖమ్మమే గుమ్మం, అన్నిటికీ ఖమ్మమే. ఉద్యోగ సంఘాలైనా ఖమ్మమే, గవర్నమెంట్ అయినా ఖమ్మమే, ఏదైనా ఖమ్మమే. అంటే కొన్ని రోజులు మనం కొద్దిగా సుప్త చేతన అవస్థలో ఉన్నాం. అది కంటిన్యూ, లెగసీ కంటిన్యూ కావాల్సింది. సరే, ఏదైనా ఆ లెవెల్లో రాష్ట్ర లెవెల్లో రాష్ట్రంలో కండక్ట్ చేయనంత విధంగా స్పోర్ట్స్ గేమ్స్ కావచ్చు, డైరీ క్యాలెండర్ కావచ్చు, ఆ మహిళా దినోత్సవం కావచ్చు,
తర్వాత జేఏసీ యాక్టివిటీస్లో పూర్తి యాక్టివిటీగా ఉంటూ ఆ లెగసీ కోళ్ళింగయ్య గారు తర్వాత ఎంకన్నా పేరుకే టీఎన్జిఓ స్టేటస్ కానీ దానికంటే ఎక్కువ అందులోనే ఉంటుండు. ఎంకన్న పెట్టింది దానికోసం కాదు, ఇటే ఎక్కువ తిరుగుతుండు టీఎన్జిఓ సంఘాన్ని లేపాలతా. దీంతో పాటు దాన్ని ఎంకన్నకి ప్రత్యేకంగా అభినందనలు. తర్వాత ఏది మీ నాగేశ్వరరావు పడిపోయిందా? నాగేశ్వరరావు బ్యాచ్ అంతా ఉన్నారు, ఒకటి కాదు చాలామంది. భిక్షం తర్వాత లేడీస్కి వచ్చినప్పుడు గేమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంది కదా ఇప్పటివరకు. వాళ్ళు అవి కూడా మళ్ళీ ఇప్పుడు టీఎన్జిఓస్ని టీజీఓస్ని అడుగుతున్నాం. మీకు పోటీ ఇది. వాళ్ళది చాలా చిన్న సంఘం, పైసలు లేని సంఘం, చిన్న సంఘం. వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతుంది. డ్రైవర్ల సంఘం ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్కి వచ్చింది, 100-200కి వచ్చారు. ఇప్పుడు ఇందాక చెప్పిన సమస్యలు, ఈ 3 సమస్యలు కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్ కావు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, కానీ మన 10 లక్షల మందిలో పార్ట్ అండ్ పార్షల్. అంటే ఏ విధంగా ఉందంటే 4th క్లాస్ సంఘం రోజు రోజుకి అది కూడా నిర్వీర్యం అవుతుంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా సంఘాలు కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళలు, మిగతా వాళ్ళంతా ఉద్యోగాలు చేయడం ఒక ఎత్తు, మహిళలు చేయడం ఒక ఎత్తు. మహిళల్లో 4th క్లాస్ ఎంప్లాయ్ చేయడం మరీ కష్టం. చాలామందికి అది తెలియదు, తెలిసి చెప్పినా అర్థం కాదు. అది మీకు వరకే అర్థమైంది, వీళ్ళకు కూడా అర్థం కాదు. ఇప్పుడు డయాస్ మీద ఇందా చెప్పారు కదా మేమే ఉన్నామని, ఇంకా నయం ఒక 2-3 కూర్చొని ఇచ్చినాం. మేము దీపం వెలిగించే దగ్గర మేమే ఉంటాం, పైన మేమే ఉంటాం, గేమ్స్ కూడా మేమే ఆడతాం, భోజనాలు కూడా మేమే తింటాం. అది చేసుకోవాల్సింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టింది. స్పోర్ట్స్ గేమ్స్ అనేది మనం ఏదో ఒలింపిక్ పోతామో ఎక్కడికో పోతాం అని కాదు. ఒకసారి కలిసి సరదాగా ఆడుకొని మనకున్న సమస్యలు చెప్పుకొని మన ఇబ్బందులు ఏమైనా ఉంటే, ఇప్పుడు మీ తోటి ఆఫీస్ సబార్డినేట్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, గెజిట్ అధికారులు కావచ్చు, జిల్లాధికారులు కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పెడతారు. వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఒకటి. వీటన్నిటికంటే కూడా ముందు మహిళా దినోత్సవం ద్వారా మహిళలు ఏకీకృతమయ్యారు. వాళ్ళ సమస్యల పట్ల ఏదైనా ఎగనెస్ట్గా పోతే యుద్ధం ప్రకటిస్తారనే భయం అనేది మిగతా అందరిలో రావాలి. అది వచ్చినప్పుడే మహిళా దినోత్సవానికి మనం ఏదో స్పోర్ట్స్ గేమ్స్ పెట్టి ప్రైజులు పంచుకొని ఏదో స్పీచ్లు ఇచ్చి జనరల్గా మనం ఇస్తాం. ఈ ఒక్కరోజే మైకి దొరికింది, మహిళలు ముందు ఉండాలా. ఇంటి దగ్గర వెనకనే ఉంటారు, ఆఫీసులో వెనకనే ఉంటారు. ఎవరికి ఉంటుంది మహిళల్లో ఎక్కువ గుర్తింపు? తల్లికి కూడా కొన్ని రోజులు రెస్పెక్ట్ ఉంటుంది. పెద్ద భార్య వచ్చాక తల్లికి రెస్పెక్ట్ ఉండదు. భార్యకి కొన్ని రోజులు కొత్తలో ఉంటుంది, కోడలకి పెళ్ళైన 15 రోజులు ఉంటుంది. ఒక బిడ్డలకు మాత్రం తండ్రి దగ్గర రెస్పెక్ట్ దొరికింది. ఇక మిగతా ఎవరికి, అన్న దగ్గర చెల్లెలకు కూడా పెళ్ళయ్యేంతవరకే. అది ఒకళ్ళు ఇస్తే ఇచ్చేది కాదు, మనం గుంజుకోవాలి. గుంజుకోవాలంటే మన స్థాయి పెరగాల. మన స్థాయి పెరగాలంటే అన్నింటిలో మనమే ఉండాలి. మన చీఫ్ సెక్రటరీ రాష్ట్రంలోనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం, గవర్నర్ గారి తర్వాత సీఎం గారి తర్వాత పెద్ద ఉద్యోగం అదే, ఐఏఎస్ ఆఫీసర్. అట్లాంటి పోస్టులో ఉండాలి. అట్లని చెప్పి ఆఫీస్ అపాయింట్ చిన్నది కాదు. ముందు రావాలి, 1/2 అవర్ ముందు రావాలి, 1/2 అవర్ వెనక పోవాలి. కూర్చోడానికి కుర్చీ ఉండదు, నిలబడి గాలి పీల్చుకోవడానికి ఫ్యాన్ ఉండదు, ఏదో చదువుదామంటే లైట్ ఉండదు. పని మాత్రం చేయాలి, చేస్తేనే నౌకరీ వస్తుంది. అట్లని ఇంత కష్టపడి ఇంటికి పోతే అది ఉండదు. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆడపిల్లల్ని చదివించటం, ఏదో ఒక రంగంలో రాణించిందాక వెంటబడాలి. మన స్థాయి కంటే పెంచాలి. మనం 4వ తరగతి ఉద్యోగులు ఉన్నా మన వారసత్వం పైన ఉండాలి, మళ్ళీ డయాస్ ఎక్కాలి. ఆ రకంగా చేస్తేనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు 1906లో పెట్టారు. క్లారా జెట్కిన్ వాళ్ళంతా ఇటే వెళ్ళిపోయారు, దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మహిళా దినోత్సవం జరుపుకోకుండా దాన్ని మర్చిపోయే స్టేజ్కి వస్తేనే మహిళా సాధికారత సాధించినట్టు. అప్పటి వరకు మనం ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆఫీసుల్లో కూడా, వాటన్నిటిని అధిగమించాలి. అదంతా కూడా సంఘాల నుంచి ఇవ్వాలని, తర్వాత సంఘాలు కూడా ప్రాతినిధ్యం. ఇప్పుడు చూస్తే 2 పేర్లే కనపడాయి ఇందులో, గిరిజా కుమారి తర్వాత అంజమ్మ, 2 పేర్లు. మిగతా మీ పేర్లు కూడా పూర్తి రావాలి, యాక్టివ్గా ఉండాలి. మొత్తం రాష్ట్ర సంఘాలు ఉండాలి, ఇక్కడ ఉండాలి, జేఏసీలో కూడా ఉండాలి.
కోరుకుంటూ ఈ సభా వేదిక మీద నాతో పాటు ఇచ్చేసిన ఇక్కడ సభాధ్యక్షులుగా ఉన్న బిక్కు సంగతి తెలుసు. ఎవరినైనా పెద్దోళ్ళైనా చిన్న బిక్కు శత్రువులు లేరేమో నాకు తెలిసి. ఉన్నారా? ఎవరైనా తిట్టారు ఎప్పుడు? నేను తిట్టరు కదా. అయ్యాని చేతులు ఎత్తే అంతా వద్ది. కోళ్ళకి పంచాయతీ ఉంటుంది నాలాగనే, నోటితోలు ఎక్కువ కాబట్టి కొద్దిగా పంచాయతీలు ఉంటాయి. తర్వాత వెంకటరమణ కూడా మరీ నీ అంత సాఫ్ట్ కాదు, ఉండాలి. సెక్రటరీ కొద్దిగా టఫ్గానే ఉండాలి వెంకటరమణ గారికి. అదేవిధంగా నేషనల్ కప్ కోసం ట్రై చేస్తాడు అది, మరి అది తేవాలి. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన టీజీఓ సంఘ కార్యదర్శి, మరి మీ దగ్గరే ఉంటాయి బిల్స్ అన్ని వేలాదిరి. వీళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎంప్లాయీస్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండేది ఇన్సూరెన్స్ ఆఫీసు, అంటే టీఎస్జిఎల్ఐ, లోకల్ ఫండ్, ఎస్టీఓ, ఎప్పుడైనా ప్లాటో గిటో కొనుక్కుంటే రిజిస్టర్ ఆఫీసు, కులం సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు, ఇంటి పర్మిషన్ అంటే ఎండి ఆఫీసు, పంచాయతీ. మ్యాక్సిమం ఈ ఆఫీసుల్లో మనోళ్ళకి మర్యాద ఇవ్వాలి, ముఖ్యంగా మహిళలకి. అదేవిధంగా టీజీఓ సంఘాన్ని కూడా ఇంకా బలోపేతం చేయాలి. ఈరోజు కార్యక్రమంలో కూడా యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ నుంచి నా సలహా, టీజీఓస్, టీఎన్జిఓస్, 4th క్లాసు డ్రైవర్ సంఘం కలిపి పెట్టుకుంటే బెటర్. ఏదైనా జేఏసీగా అన్ని సంఘాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వారం జేఏసీ కూడా చేసి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వేలాద్రి గారికి, అదేవిధంగా టీజీఓస్ జేఏసీ మొత్తం బాధ్యత మీదే. సైన్యం కూడా మీకే ఉంటుంది, అరవటానికి అవకాశం ఉంటుంది, కలబట్టడానికి సైన్యం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు శ్రీనివాసులు, అదేవిధంగా సీనియర్ సిటిజన్ అబౌట్ దగ్గరకు వచ్చింది 6 నెలలు అట్టేం లేదు, గుర్రం ఎగరొచ్చు కూడా రెక్కలు కట్టుకొని, టైం ఉంది ఇంకా. కాబట్టి ఆయుష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మహిళా ప్రతినిధులు, మీ రోల్ చాలా పెద్దగా ఉండాలి. గెజిటెడ్ అధికారుల్లో ఉన్న మహిళా ఉమెన్ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ అటను మీరు కూడా ఇద్దరు, లలిత కుమారి అండ్ రాధికారెడ్డి, మీకు చాలా బాధ్యత ఉంటుంది. టీఎన్జిఓస్ వరకే కాదు, మీరు ఎక్కడ మహిళా ఎంప్లాయీకి అవుట్ సోర్సింగ్ అయినా, ఆఫీస్ సబార్డినేట్ అయినా, స్కావెంజర్ అయినా, డైలీ వేజ్ వర్కర్ అయినా, లేడీస్కి ఇబ్బంది అయితే మీరు స్పందించాలి. అట్టయితేనే మీరు ఆ పోస్ట్లో ఉండాలి. టీఎన్జిఓస్లో ఉన్న జనరల్ సంఘం కంటే కూడా మీ బాధ్యత ఎక్కువ. ఒకప్పుడు టీఎన్జిఓస్ దాంట్లో 100 మందితో కార్యవర్గం ఉంది మహిళా విభాగం. ఆ విభాగాన్ని మీరు తయారు చేయాలి. ఎలక్ట్ అయ్యి 1 మంత్ అయిపోయినట్టుంది. మీరు ఆ కార్యక్రమాన్ని కూడా చేయాలని వారిద్దరిని కోరుకుంటూ, బాలకృష్ణ డ్రైవర్ల సంఘం కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంది. ఏడి వెంకటేశ్వర్లు ఏడి, దాన్ని కూడా కొంచెం కలుపుకొని పాత కొత్త ఉంది మన దగ్గర. ఖమ్మం జిల్లాలో ఏ జిల్లాలో లేని లక్ష్యాలు ఉన్నాయి, ఇంకా పూర్తిగా ఎరాడికేషన్ కాలే. కలుపు మొక్కలు బీకేయంగానే కొన్ని గడ్డల కింద ఉన్నాయి, నీళ్ళు పెడితే మళ్ళీ ఎగిరి పెట్టేట్టు ఉన్నాయి. నీళ్ళు పెట్టకుండా యాసిడ్ పోయాలి. మనం ఏం చేస్తాం, గోడ మీద మర్రి మొక్క మొలిసిద్ది, పీకితే పోద్దా? అది పెరగదు, కాయదని తెలుసు దానికి. గోడ మీద మొలిసిన మర్రి మొక్కలు అయ్యి వాటికి తెలుసు మేము పెద్దగా కావని, భూమిలోకి ఏళ్ళు దింపి బిల్డింగ్ని పడేయాలని ప్రయత్నం చేస్తాయి. తీసేసే కూడా ఎగురు పెడతాయి. యాసిడ్ పోయటం లేకపోతే కిరోసిన్ పోయటం చేయాలి. ఆ కార్యక్రమం చేయకపోతే కష్టం. అది చేయాలి, చేస్తేనే ఇల్లు మిగిలిద్ది, లేదా ఇల్లు కూలిపోద్ది. ఇల్లు కూలిపోతే మనం ఉండటానికి ఉండదు. కాబట్టి ఆ మర్రి మొక్కలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని మళ్ళీ స్టార్ట్ అయినాయి, పైసలతో కొన్ని, ప్రలోభాలతో కొన్ని. ఇవి ఉంటాయి కదా, తాయిలాలు ఉంటాయి కదా. గత పాలక వర్గంలో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఇంటికాడ బోర్లు దోమి, గిన్నెలు కడిగి, చేపలు రుద్ది, బట్టలు కుట్టి, ఈ బ్యాచ్ అది మొత్తల కాడ నిలబడి ఇల్లు తుడిచిన బ్యాచ్ ఉంది కొంత. ఆ రకం కాకుండా మన యొక్క ఆత్మగౌరవం నిలబడేట్టుగా, మహిళల ఆత్మగౌరవం నిలబడేట్టుగా ఉండాలని కోరుకుంటూ, వారిని ఎట్టి పరిస్థితిలో కూడా పాత బ్యాచ్ రాకుండా మీరు కొంచెం డ్రైవర్ సంఘంలో డిఫరెన్స్ ఉన్నా అంతా జాబులో ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకొని ఈ ఏ సంఘం ఏది చేసినా నన్ను డయాసిమై పిలవలేదు, నన్ను పోస్టర్లో లేదు, నా పాంప్లెట్లో నా పేరు లేదు, ఒకటి 2 సార్లు మిస్ అయితే ఇబ్బంది అవుతుంది. కానీ ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఎంప్లాయీస్ పరంగా యూనిటీ ఉండాల్సిందే. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా మనమే తెచ్చుకున్నాం, ఓపెన్గా బయటపడి తెచ్చుకున్నాం. తర్వాత మున్సిపాలిటీ కూడా ఇబ్బంది ఉంది. మున్సిపాలిటీ ఆఫీస్ కూడా మీరు కొంతమంది మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉంటారు. అందులో కూడా కార్పొరేటర్లు మన ఉద్యోగ సంఘాలు ఏలుపెట్టి, ఉద్యోగ సంఘాలు కూడా వాడే లీడ్ చేసుకుంటూ, మనం ఏంటంటే గౌరవ మంత్రివర్యులంతా మన సీనియర్లు, మన వెల్ విషర్స్, 3 లెజెండ్స్ ఉన్నారు మా దగ్గర మంత్రివర్యులు.
వాళ్ళకి ఇబ్బంది రాకుండా పనిచేసి అభివృద్ధి సంక్షేమంలో ముందుండాలని మనం కోరుకుంటున్నాం. అదే మున్సిపాలిటీలో కార్పొరేట్లుగా గెలిచి రాజకీయ ముసుగులో మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే చాలా బ్యాచ్ ఉంది. దాన్ని కూడా సరిచేయాల్సిన బాధ్యత జేఏసీ కార్యవర్గం మొత్తానికి ఉంది. జేఏసీ అంటే ఇంక్లూడింగ్ హోల్డింగ్ కూడా పెన్షన్ సంఘంలో కూడా ఉంటాడు. పెన్షన్ సంఘం కూడా ఉంది. ఈ మధ్యన ఇప్పుడున్న పెన్షన్ సంఘం పెద్ద సంఘం ఒకటి ఉంది. వారికి పని లేదు, ఇట్లాంటి కార్డులు వేసుకోవడం, మన మీదే కంప్లైంట్లు నా మీద పెడుతున్నారు. నా మీద 150 కంప్లైంట్ పెట్టారు పెన్షన్ సంఘం లెటర్ మీద. నేను చెప్పిన దాకా మర్రి మొక్కలు ఉన్నాయి కదా, మర్రి మొక్కలు కొన్ని కుల సంఘాల్లో ఉన్న కొన్ని ఇంకో వేరే మొక్క గన్నేరు మొక్కలు ఉన్నాయి, జిల్లేడు మొక్కలు ఉన్నాయి. నన్నేదో చేద్దామని ప్రభుత్వం ఉన్నప్పుడే 10 సంవత్సరాలే మీరు కదిలేకపోయారు. ఇప్పుడేం చేస్తాయి ఇవన్నీ కుక్కమూత పిందెలు మనం ఏం చేయలేవు. ఖమ్మంలో ఉద్యోగ సంఘాల జోలికి వచ్చే ధైర్యం ఎవరికీ లేదు. మన ప్రభుత్వం ఉంది. ఇక మనకి ఇందాక చాలామందికి ఉంటుంది, డిఎల్ రాలేదు, పిఆర్సీ రాలేదు, హెల్త్ కార్డ్స్ లేవు, సిపిఎస్ 317 అన్నీ తెచ్చుకుంటాం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మన జిల్లా మంత్రివర్యులు కూడా మనకు క్లియర్గా చెప్పున్నారు, ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి, ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇవాళ కాబట్టి రేపు మన డిప్యూటీ సీఎం గారు యాక్చువల్ నిన్న ఉండే మీటింగు 3వ తారీఖు 4వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. ఆర్థికేతర సమస్యలపైన మన జిల్లా మధుర కాన్స్టిట్యున్సీ మన గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం కమ్ ఆర్థిక శాఖ మంత్రులు గారే మన ఉద్యోగ సమస్యలపైన క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్. వారి మీటింగ్ రేపు ఎల్లుండి ఉంటుంది. అన్నీ సాల్వ్ అవుతాయి. కొంత ఇబ్బందులు పడుతున్నాం. 4 డిఏలు రావాలి, ఒక 15,000 జీతం పెరిగిద్ది, పిఆర్సీ రావాలి, ఇంకో 10,000 జీతం పెరిగిద్ది, హెల్త్ కార్డ్స్ రావాలి, బిల్స్ 50,000 1,00,000 వస్తాయి మనకి. ఇట్లాంటి సమస్య 317లో డిజిలోకేట్ అయ్యారు. సిపిఎస్ ఎంప్లాయీస్ ఇందా చెప్పారు, ఇప్పుడు డిఎంఎడ్హెచ్ఓ ఇట్లాంటివన్నీ కూడా జేఏసీ నుంచి అడగండి. ఇప్పుడు చెప్పారు అవుట్సోర్సింగ్ది. దానికి అవుట్సోర్సింగ్ వ్యవస్థ లేకుండా ఆంధ్రాలో అయినట్టుగా ఇక్కడ కూడా కార్పొరేషన్ పెట్టాలనేది మన జేఏసీ ద్వారా డిమాండ్ పెట్టాం. ఆల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కార్పొరేషన్ ఒకటి చేసి దానికి ఒక ఆఫీసర్ని పెట్టి కార్పొరేషన్ ద్వారానే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ శాలరీస్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చే ఏదో పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ కూడా మనకే రావాలి, లేదు మన పిఎఫ్లో కలవాలి. ఆ వ్యవస్థ అనేది మనం ఆ జేఏసీలో పెట్టాము. అది నెక్స్ట్ సమస్యలు దీని గురించి కూడా తప్పనిసరి మాట్లాడతాం. దీంతో పాటుగా కొత్తగా మెడికల్ ఒకటి చెప్పారు, అది అందులో మనం పెట్టలే. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మెడికల్ ఫెసిలిటీ అనేది ఎవరు అడగలేదు, పెట్టలేదు, కొత్తది ఇది కూడా ఒకసారి జేఏసీలో చర్చించి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా లంసమ్గా కొంత మెడికల్ బిల్లు కానీ, లేదు చనిపోతే కాంపల్సరీ అపాయింట్మెంట్ ఎట్టాగలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అంగన్వాడీలకి ఆశాలు కట్టిస్తున్నారు, కొంత లంసమ్ అమౌంట్ కూడా. ఈ 2 డిమాండ్లు ఒకసారి గుర్తు చేయాలి. మీరు జేఏసీ నుంచి జిల్లా నుంచి వస్తారు, జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు టీజీఓస్ అధ్యక్షులు వస్తారు. మీరు కూడా ఈ డిమాండ్ని నెక్స్ట్ జేఏసీలు లేపాలి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ డెత్ ఎక్కడైనా అయినప్పుడు లంసమ్గా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి. ఒక 6 నెలల జీతమా, 1 ఇయర్ జీతమా, లేదు వాడు ఇన్సూరెన్స్ కట్ చేసి ఇన్సూరెన్స్ ఒక 5 లక్షలు ఇచ్చేట్టుగా పెట్టాలనేది అది ఫస్ట్ టైం వచ్చింది ఇప్పుడు కొత్తగా. నాకు నేను కూడా ట్రై చేస్తాం, మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గుర్తు చేయండి. అది మెడికల్ ఫెసిలిటీస్ ఒకటి, అండ్ ఇది ఒకటి 2. మూడోది అవుట్ సైడ్స్ గురించి అడిగారు. అవుట్ సైడ్స్ అది మీ చైర్మన్ ఇక్కడే ఉన్నాడు. అవుట్ సైడ్స్ అనేది అది ఒక పెద్ద వ్యవస్థ ఇది. నాకు క్లారిటీగా ఇస్తే మంత్రి గారు, మన మంత్రి గారే హౌసింగ్ సొసైటీ ఒకసారి మీ ద్వారా ఖమ్మంలో ఉన్నట్టు కలుద్దాం. కాకపోతే క్లారిటీ ఉండాలి, పాతదా కొత్తదా. కొత్తదైనప్పుడు సుప్రీంకోర్టులో కేసు 7 ఉంది మీది. 7 ఎంతమంది ఇంప్లీడ్ అయ్యారు, ఆ కేసు స్టేటస్ ఏంటి? ఎందుకంటే మంత్రి గారు పండిపోయి ఉన్న మంత్రి గారు, మనం ఏది అడిగినా అదేంటి ఇదేంటి అన్నప్పుడు క్లారిటీగా చెప్పాలి. దానికి మీరు నా దగ్గరకు వస్తే హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ సొసైటీది ఇప్పుడు మన మంత్రి గారు, మన జిల్లా మంత్రి గారి చేతిలో ఉంది. శాఖలు కొన్ని ఎప్పుడు ఒక్కోసారి మారుతుంటాయి, ఇంకా పెద్ద శాఖ రావచ్చు. ఇప్పుడు ఆ మంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడే 10-15 రోజులు మీరు వస్తే దాన్ని క్లియర్ చేయించుకుందాం. ఈ 3 కూడా సంఘం పక్షాన జిల్లా పక్షాన కూడా ఉందని తెలియజేస్తూ, మహిళలుగా స్పోర్ట్స్ గేమ్స్ పెట్టాలి. మీకు ఏదొచ్చినా ఎవరైనా ఈ సంఘం ఆ సంఘం కాదు, జేఏసీ టీఎన్జిఓస్ కూడా మీకు చేయాల్సిందే, టీజీఓస్ కూడా మీకు వినాల్సిందే, ఈవెన్ నేనైనా ఫోన్ ఎత్తాల్సిందే. మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఎనీ టైం కాల్ చేయండి. ఖమ్మం జిల్లా వరకు ఉద్యోగులుగా మనకి 25,000 కుటుంబాలు ఉన్నాయి ఈ జిల్లాలో. మన ఉద్యోగులుగా మనదే కీలకం ఉంటుంది.
మనం యునైట్గా ఉంటే ఎవరైనా వింటారు. అట్టజే మన గొంతెమ్మ కోరికలు ఏమి లేవు. ప్రభుత్వంతో సానుకూలంగా చర్చల ద్వారా మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఏది కబందాస్తాల నుంచి బయటకు వచ్చినాం. ఇక్కడ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఈడ మీటింగ్ పెట్టుకోవాలన్నా గడికి పోవాలా 8 గేట్లు దాటి. ఆ గడిలని సేదించి ఓపెన్గా ఉన్నాం. ఇప్పుడు మనం కలెక్టర్ గారిని ఫ్రీ కలవచ్చు, ఎవరినైనా కలవచ్చు, ఏ పైనైనా చేసుకోవచ్చు, ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీ సమస్యల పట్ల మాట్లాడండి, మీడియాతో కూడా మాకేం ఇబ్బంది లేదు. ప్రాధాన్యత అంశాల్లో రైతులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు, కూలీలతో పాటు ఉద్యోగులు కూడా మనకు ప్రాధాన్యతే. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటామని చెప్పారు. మనం ఆ టైం తీసుకున్న తర్వాత జేఏసీని కూడా ఫామ్ చేసుకున్నాం. కార్యాచరణ కూడా ఇచ్చి దాన్ని టెంపరీగా రీషెడ్యూల్ చేసుకున్నాం. మనం ఎక్కడ కూడా వెనక అడుగు వేయట్లేదు, వెయ్యం కూడా. అట్లని చెప్పి అగ్రెసివ్గా పోం. కానీ పోని పక్షంలో రాదు అని డిసైడ్ అయితే మనం యాజిటేషన్ చేస్తేనే ప్రజలు కూడా గవర్నమెంట్ ఇస్తే మెచ్చుతారు. ఆ టైంలో మనం చేయాల్సి వస్తుంది. దాని నిర్మాణం పటిష్టంగా ఉండాలి. అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో సంఘం ప్రతి ఒక్క సభ్యుడితోటి టచ్లో ఉండండి. ముఖ్యంగా మహిళలకి వాళ్ళని కాపాడు చిన్న చూపు గ్యారంటీగా ఉంటుంది అందరికీ. అది నాకు తెలుసు. అది మహిళల పక్షాన అది లేకుండా వాళ్ళకి ఆ నమ్మకం కలిగించాలని కోరుకుంటూ, మహిళలుగా 4th క్లాస్ ఎంప్లాయీస్గా మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఫోన్ రిసీవ్ చేసుకుంటా, అవసరమైతే వస్తాం. ప్రతి ఆదివారం ఇక్కడే ఉంటాం. మేము ఎవరూ మీకంటే ఎక్కువ కాదు, అందరూ సమానమే. ఉద్యోగులు అందరూ సమానమే. 61 సంవత్సరం వచ్చాక అంతా ఈ గ్రౌండ్లో చుట్టూ రౌండ్ వేసి ఆ బండ్ల మీద కూర్చోవాల్సిన వాళ్ళే ఎవరైనా. అందరూ అదే స్టేజ్, ఎవరికి పెద్ద తేడా ఏముండదు. కాబట్టి అందరం ఉద్యోగులుగా కలిసి ఉందని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన మొత్తం టీం మొత్తానికి, ఇంకా వేదిక మీద చాలామంది, రుక్మారావు నాకు తెలిసి మా అందరికంటే మీకే ఆయన పెద్ద దిక్కు అనుకుంటా. ఎందుకంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండేది ఆ డిపార్ట్మెంట్లో. 3-4 రకాలు ఉంటారు. కామాటి అంటారు కదా, కుక్కు, వాచ్మ్యాను, కుక్కు. వాళ్ళు డిపెండ్ అయ్యేది కూడా మీ మీదనే. పూర్తిగా నమ్మిపోతారు, మీరు వాళ్ళు నమ్ముతారు. ఆర్థిక పరం కూడా ఆదుకునే బ్యాచే రుక్మారావు. వారికి ఇంకా వేదిక మీద ఉన్న శ్రీకాంత్, ఇంకా అంత పెద్దలు చాలామంది ఉన్నారు. పేరు పేరున మీడియా మిత్రులకి, ముఖ్యంగా మహిళలకి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మనం ఎట్లాగో అఫీషియల్గా చేసుకుంటాం. ఆఫీసుల్లో టీఎన్జిఓస్ చేస్తారు, అటు టీజీఓస్ చేస్తారు, అటు పంచాయతీరాజ్ సంఘం చేసినా, రెవెన్యూ సంఘం చేసినా, మెడికల్ హెల్త్ చేసినా, ఇరిగేషన్ శాఖ చేసినా, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా మనమంతా ఒకటే జాతి, ఒకటే కులం, ఒకటే కమ్యూనిటీ, ఉద్యోగుల కులం. ఆ రకంగానే ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.